పెళ్లి కాదు నాగభూషణం, చావుకు శంకుస్థాపన. అందుకే శంఖం ఊదాలి. మేడం, నాకు చిన్న డౌట్. పెళ్ళవగానే దివ్య చనిపోతుందా? 5 తరాల కోడళ్ళు చనిపోయారు. 6వ తరం ఆడపడుచు చనిపోకుండా ఉంటుందా? శాపాన్ని అవమానించకు నాగభూషణం. నా ఉద్దేశం అది కాదు మేడం. పెళ్ళవగానే చనిపోతుంది అంటే ఈ పాటికి దివ్య చనిపోయి ఉండాలి. కానీ ఇంకా తను చనిపోలేదే. దాని మెళ్ళో తాళి పడగానే అది చచ్చిపోయింది. ఇప్పుడు అది ప్రాణం ఉన్న శవం. మేడం, ఆ ప్రాణం ఎప్పుడు పోతుంది? ఈ రోజే పోవచ్చు, రేపు పోవచ్చు, ఓ వారం తర్వాత పోవచ్చు. పోవడం అయితే కన్ఫర్మ్. నేను బతకడం గ్యారంటీ. అంటే ఫలానా టైంలో చనిపోతుంది అనేమి లేదా మేడం? అది చావడం పక్కా అయినప్పుడు టైంతో పనే ఉంది నాగభూషణం. చనిపోయే లోపు శాపం గురించి తెలుసుకుని ఏదైనా విరుగుడు చేసుకుని దివ్య బతికిపోతే? అందుకు ఛాన్స్ లేదు. శాపం గురించి చారికి అభికి తెలుసు. చారి చెప్పే పరిస్థితుల్లో లేడు. ఆ అభి చెప్పాలనుకున్నా చెప్పలేడు. ఇక విరుగుడంటావా? ఈ మంగ లాంటి మంచిదే శాపం నుంచి తప్పించుకోలేకపోయింది. ఇక దివ్య ఎలా తప్పించుకుంటుంది? అది అసాధ్యం నాగభూషణం. ఆ దేవుడు కూడా దివ్యని కాపాడలేడు. మేడం, దేవుడంటే గుర్తొచ్చింది. ఈ రోజు ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట మేడం. చెయ్యాలి కదా నాగభూషణం. కొత్తగా పెళ్ళైంది, సత్యనారాయణ వ్రతం చెయ్యాలి, 3 రాత్రులు జరగాలి, హనీమూన్ కి వెళ్ళాలి. చాలా ఉన్నాయి మేడం. వీటన్నింటికి ఇటు అభి అటు చాణక్య ఒప్పుకుంటారా మేడం? ఒప్పుకుంటే మనకు పనే ఉంది. ఒప్పుకోకపోయినప్పుడే కదా మన కనులకు పండగలా ఉంటుంది. వాళ్ళ మధ్య మళ్ళీ మళ్ళీ యుద్ధం జరుగుతుంటే ఆ మజానే వేరు నాగభూషణం. మేడం, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? జరిగిన పెళ్లిని జేజీ కల్పన అంటే యాక్సెప్ట్ చేస్తారు. దివ్య చాణుక్యులతో కాపురం చేయించాలి అనుకుంటారు. దివ్య ఇష్టపడదు, చాణుక్య ఇష్టపడడు. చెల్లి ఏమైపోతుందోనని అభి భయపడుతూ ఉంటాడు. తనకి అభితో పెళ్ళి అవుతుందో లేదో అని ఆ శశి వర్రీ అవుతూ ఉంటుంది. ఇక చారి, చారుకేశ, మీనాక్షి ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు. మనకి మాత్రం కనుల పండగే. చావు కూడా పతంగం లాంటిదే అంటే ఇదే నాగభూషణం. సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పాను, అక్కడికి వెళ్తే అవమానం తప్ప గౌరవం దక్కదని. అయినా మీరు వినకుండా వెళ్ళారు. అవును కదా అభి, అక్కడ అవమానం జరిగింది. మమ్మల్ని ఏమాత్రం గౌరవించలేదు. వాడిదంతా కావాలని చేస్తున్నాడు. వాడు నిజంగా మగాడైతే నాతో తేల్చుకోవాల్సిందే. అది చేతగాక దివ్య జోలికి వెళ్ళాడు. ఆ రకంగా మనల్ని బాధ పెట్టాలనుకున్నాడు. లేదురా,
చాణక్య చెప్పిన దాంట్లో తప్పేం లేదు. అతను కరెక్ట్గానే మాట్లాడాడు. ఏంటి కరెక్ట్ జేజీ? వాడలా తాళి కట్టడం కరెక్టా? దాన్ని మీరు పెళ్ళి అమ్మ తాళి అంటున్నారు. ఇది అసలు పెళ్ళే కాదు. ఒక ఆడదాని మెడలో ఒక మగవాడు తాళి కడితే అది పెళ్ళే అభి. ఆ తాళి కట్టిన మగవాడిని ఆడది గౌరవించాలి. తరతరాలుగా భారతీయ సనాతన ధర్మం ఇదే చెబుతోంది నాన్నా. బోడి ధర్మం ఎవరికి కావాలన్నమ్మా? తీసుకెళ్లి తగలబెట్టండి. ధర్మాల్ని శాస్త్రాల్ని అన్నింటినీ బూడిద చేయండి. తప్పురా, అలా అనకూడదు. సాంప్రదాయం ప్రకారం దివ్య ఆ ఇంటికి వెళ్ళాలి. పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది అత్తవారింట్లో. నువ్వే గౌరవంగా దివ్య నా ఇంట్లో దిగబెట్టి రావాలి. నోరు మూయి జేజీ. ఇంకొక మాట మాట్లాడావంటే గొంతు పిసికి చంపేస్తాను. ఏందబే పెద్ద చిన్న తేడా లేకుండా నోరు జారుతున్నావా? ఎవరు పెద్ద ఎవరు చిన్న? అసలు దీని అంతటికీ కారణం ఈ ముసల్ది కాదు, 4 తరాల నుంచి. అభిబాబు వద్దు, పెద్దవాణ్ణి మీరు అలా అనకూడదు. ఆవేశం తగ్గించుకోండి. ఎందుకు అభి మా మీద అరుస్తున్నావు? ఏ రోజు మీ నాన్నే జేజీని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంత కోపం? చూడండి, జరిగింది పెళ్ళే కాదని నేనంటున్నాను. జరిగింది పెళ్ళే. దివ్య ఇంటికి వెళ్ళాలని మీరంటే మాకు ఇల్లు అవసరం లేదు. వాడి మాటే నేను వినాలని, అదే శాసనమని మీరంటే మీరే మాకు అవసరం లేదు. నా చెల్లిని తీసుకుని నేనేటైనా దూరంగా వెళ్ళిపోతాను. మొండిగా మాట్లాడకబి. నా చెల్లిని సంతోషంగా చూసుకుంటానని మా అమ్మకి మాట ఇచ్చాను. మీరు చెప్పారని ఓ మూర్ఖుడి చేతిలో నా చెల్లిని పెట్టి మా అమ్మని బాధ పెట్టలేను. దయచేసి నాకెవరూ అడ్డు రాకండి. ఇప్పుడే నా చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాను. అభిబాబు అభిబాబు ఆగబే, తప్పు. వద్దు నాన్న, నువ్వు అలా చేయకూడదు. అడ్డు రావద్దని ఇప్పుడే చెప్పాను నాన్నమ్మా. మళ్ళీ మాటలతో చెప్పను. అభి, బయలుదేరదామా నాగభూషణం? ఎక్కడికి మేడం? ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా, వెళ్ళి కొత్త దంపతుల తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వద్దాం. పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకు మేడం? మీరు అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకక్కడికి వెళ్ళి యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? నటించడానికి కాదు నాగభూషణం, అక్కడ జరిగే జగన్నాటకాన్ని చూడ్డానికి వెళ్ళాలి. ఇందాక అన్నావు కదా, పెళ్ళవగానే దివ్య చచ్చిపోతుందా అని. ఏమో, ఈరోజే అది చావచ్చేమో. దాని చావుని నేను కళ్ళారా చూడాలి కదా. దివ్య ఎలా చనిపోతుంది మేడం? ఎలాగైనా చావచ్చు. వ్రతం చేసేటప్పుడు దీపపు కుంది మీద పడి ఒళ్ళు కాలి చావచ్చు. రికార్డులో ఉంది. కళ్ళు తిరిగి బావిలో పడిపోతుంది. రికార్డులో ఉంది. ఇష్టం లేని పెళ్లి జరిగిందని ఊరేసుకుని చావచ్చు. రికార్డులో ఉంది. ఇంటి నుంచి పరారై ఏ రోడ్ యాక్సిడెంట్లోనో చావచ్చు. ఇదే రికార్డులో ఉంది.
పాము కరవచ్చు, ఎద్దు పొడవచ్చు, లేదా ఫ్యాన్ ఊడిపడి తల బద్దలు కావచ్చు. ఏదైనా జరిగి దివ్య ఈ రోజే చావచ్చు. అందుకు అవకాశం చాలా ఉంది నాగభూషణం. కానీ ఆఖర్లో చనిపోయిన ఆ ఇంటి కోడలు, అదే మీ అక్క మంగతాయారు గారు, తనకు తానుగా దేవుడికి ప్రాణాలు అర్పించారు కదా మేడం. అందరూ ప్రాణాలు ఆ దేవుడు తీసుకుంటుంటే తానే స్వయంగా దేవుడికి ప్రాణాలు ఇచ్చారు కదా. పూర్వకాలంలో భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగమనం చేసినట్టు గొప్పగా ప్రాణత్యాగం చేశారు కదా మేడం. ఏది ఏమైనా మీ అక్కగారు చాలా గ్రేట్ మేడం. చావుకు భయపడకుండా సహనంతో పోరాడారు. చేతులెత్తే మొక్కాలి మేడం. ఆహా, మేడం మేడం వదలండి మేడం, వదలండి మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం, నేను చచ్చిపోతాను మేడం, వదలండి మేడం. దాన్ని నా ముందు పొగిడితే చంపేస్తాను నాగభూషణం. అది నాకంటే గ్రేట్ కాదు. నేనే గ్రేట్, నేనే గ్రేట్, నేనే గ్రేట్. అర్థమైందా? అర్థమైంది మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం. అది శాపంతో పోరాడింది, చచ్చిపోయింది. కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు రావాల్సిన చావుని దాని కూతురికి మళ్ళించి మరీ బ్రతికాను. దట్స్ వై ఐ యామ్ గ్రేట్. అండర్స్టాండ్? ఎస్ మేడం, ఎస్, యూఆర్ రియల్లీ గ్రేట్. మీరే గ్రేట్ మేడం. ఇంకెప్పుడు నా ముందు దాన్ని పొగడకు. దాన్నే కాదు, నన్ను తప్ప వేరే ఎవ్వరిని పొగిడినా నాకు నచ్చదు. అలాగే మేడం, అలాగే. పద వెళ్దాం, జరగబోయే నాశనాన్ని చూద్దాం. ఓకే మేడం. హలో, వాట్ మేడం? కార్ ఆపండి మేడం. ఏమైంది నాగభూషణం? ముందు మీరు కార్ ఆపండి మేడం, ప్లీజ్. ఇప్పుడు జరిగింది ఎలా సాధ్యం? నేను మేడం గారితోనే ఉన్నాను. అక్కడికే బయలుదేరాం. పక్కానా? ఏంటి నాగభూషణం? మేడం అది ఛాన్సే లేదు. ఎందుకు లేదు? నువ్వు చెప్పిందే కదా జరుగుతుంది. అలా జరగకూడదు నాగభూషణం. మనం ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి. మనం ఆపలేం మేడం. ఇదంతా ఆపాలనే నేను అలా చెప్పాను. అంటే నా కోసం చెప్పలేదా? నాతో అబద్ధం చెప్పావా అన్నయ్య? అలా జరిగితే నేను చెప్పిందంతా అబద్ధం అవుతుంది నాగభూషణం. అలా జరిగినా మీరు అనుకున్నది నిజం అవుతుంది కదా మేడం. నిజమేంటంటే నాకు నీ పెళ్లి జరగాలి, అది మాత్రమే కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ పెళ్లి జరగాలి అనుకున్నాను, జరిగింది. కానీ పెళ్లి తర్వాత ఇలా జరగకూడదు. ఆల్రెడీ అక్కడ నిర్ణయం జరిగిపోయింది మేడం. వాళ్ళెవ్వరూ తినకుంటే నేను యాక్సెప్ట్ చేయాలా? అది జరగని పని. నీకిష్టం లేకపోయినా జరుగుతుందన్నయ్య. లేదు లేదు, నాకు ఇష్టం లేనిది ఏది జరగకూడదు నాగభూషణం. అసలు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది?
థ్యాంక్స్ దివ్య. కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు. వీళ్ళకి అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక ఈ ఇల్లు మనది కాదు, ఈ మనుషులు మన వాళ్ళు కాదు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మొత్తం బట్టలు సర్దుకుని వచ్చేసావు కదా, పద వెళ్దాం. నువ్వెక్కడికన్నయ్యా? మన ఇంటికి దివ్య. ఇదే నీ ఇల్లు, వీళ్ళే నీ మనుషులు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా ఇంటికి. నీ ఇల్లా? నా భర్త ఇల్లు. ఏం మాట్లాడుతున్నావు దివ్య? నీ భర్త ఇల్లేంటి? తను సరిగ్గానే మాట్లాడుతుందిరా. పెళ్ళైన ఆడది భర్తింటికే వెళ్ళాలి. మధ్యలో మీరు మాట్లాడకండి. దివ్య, నీకు జరిగింది పెళ్లి కాదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలా జరిగినా పెళ్ళే అన్నయ్య. నా మెళ్ళో పడింది తాళే, దాన్ని నేను కాదనలేను. పిచ్చేమైనా పట్టిందా నీకు? వాడంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? లేదు కదా. నా మీద కోపంతో కట్టిన తాళిది. దీనికి పశువులకు కట్టే తాడుకి పెద్ద తేడా ఏం లేదు. సారీ అన్నయ్య, ఇది నేను తాడు అనుకోవట్లేదు, తాళి అనుకుంటున్నాను. ఇది కట్టినవాడు నా భర్త. నేను ఆయనతోనే ఉండాలి. అంటే నేను చెప్పిన మాట వినవా? నేనంటే గౌరవం లేదా? ఉందన్నయ్య, నువ్వంటే నాకు ప్రాణం. ఒక చెల్లెలిగా ఎప్పటికీ నిన్ను గౌరవిస్తాను. అదే సమయంలో నా భర్తని కూడా నేను గౌరవించాలి కదా, ప్రేమించాలి కదన్నయ్య. వాడి మీద ప్రేమేంటే నీకు? వాడి కోసమా ఇంటికి వెళ్ళావు? నా కోసం కదా వెళ్ళావు. ఇప్పుడు నా కోసం వెళ్ళాలి. వెళ్ళనివ్వను దివ్య. నా ప్రాణం ఉండగా నీ నా ఊబిలోకి దిగనివ్వను. నన్ను నువ్వు ఆపలేవన్నయ్య, ఆపకూడదు కూడా. నీకు నిజంగా పిచ్చి పట్టింది. జేజీ నానమ్మల మాట విని మతిపోయినట్టుంది నీకు. దివ్య దివ్య, వీళ్ళు ఎలాంటి మనుషులో నీకు తెలీదు. ఈ ఇంటికి, ఈ మనుషులకి అమ్మ దూరంగా ఎందుకుండేదో నీకు తెలీదు. దివ్య, మనం అమ్మ వైపే ఉండాలి. అమ్మ మాటే వినాలి. దివ్య, నేను చెప్పింది విను దివ్య. నీకు అర్థం కావట్లేదు. నీకే అర్థం కావటం లేదురా. నువ్వు దివ్యలో నీ చెల్లెల్ని మాత్రమే చూస్తున్నావు. ఒక్కసారి దివ్య అమ్మలా తయారై వచ్చినా నీకర్థం కావడం లేదా? దివ్య కూడా తన తల్లి బాటలోనే నడవాలనుకుంటుందని నీకు తెలియట్లేదా? వద్దు వద్దు వద్దు, నా చెల్లిక జీవితం వద్దు. దివ్య, నేను చెప్పేది విను దివ్య. కోరి కష్టాన్ని కొని తెచ్చుకోకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. అయోధ్యలో పుట్టి సీత రాముణ్ణి పెళ్లి చేసుకోవాల్సొచ్చింది, కాని అడవులకు వెళ్లాల్సొచ్చింది. కాని రాముణ్ణి వదిలిపెట్టలేదు, సహధర్మచారిణిగానే బతికింది. కష్టమైనా నష్టమైనా ఓర్చుకుంది.
అమ్మ జీవితం కూడా అంతే. ఆ అమ్మ బిడ్డగా నేను ఆ అమ్మని అనుసరించాలనుకుంటున్నాను అన్నయ్య. నువ్వు విదేశాల్లో చదువుకునొచ్చి సగటు ఆడదాన్లా చాదస్తపు మాటలు మాట్లాడకు దివ్య. పురాణాలు చెప్పకో. నేను ఎక్కడ చదువుకున్నా భారతీయురాలనే అన్నయ్య. ఈ దేశపు ఆడదానికి ఆ విలువలే ముఖ్యం. అయోధ్యలో ఉండాల్సిన సీత అడవికి వెళ్లాల్సొచ్చింది. నువ్వు అడవి అంటున్న ఆ ఇంటిని నేను అయోధ్యగా మార్చుకుంటాను. అది అడవి కూడా కాదే. నీ చారుకేశా, నువ్వైనా చెప్పు చారుకేశా, చెప్పు చారుకేశా. దివ్యకు అర్థమయ్యేలా చెప్పు. పురాణాల గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసుంటుంది చారుకేశ. ఆంటీ అంకుల్ నీకు చెప్పుంటారు. నువ్వే చెప్పు. ఒక ఆడదాని మెళ్ళో పడిన పసుపు తాడుని ఏమంటారు? తాళి. ఆ తాళి కట్టిన వాణ్ణి ఏమంటారు? భర్త. తాళి కట్టించుకున్న దాన్ని? భార్య. మెళ్ళో తాళి పడ్డాక ఆ భార్య ఎక్కడుండాలి? భర్తింట్లో. ఈ విషయాలన్నీ నీ స్నేహితుడికి అర్థమయ్యేలా చెప్పు. నన్ను ఆపొద్దని చెప్పు. ఇప్పుడు అమ్మే గనక బతికుంటే తప్పకుండా నిన్ను ఆపే దివ్య. ఈ పెళ్లి వద్దని చెప్పేది. నా మెళ్ళో పడింది ఆ అమ్మ తాళే అన్నయ్య. అమ్మా నాన్న ఆశీర్వాదాలు, ఆ ముక్కోటి దేవతల దీవెనలు లేకుండా నా పెళ్లి జరిగిందనుకుంటున్నావా? మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం వల్లనే జరిగింది. ఆ ముక్కోటి దేవతల దీవెనల వల్లనే జరిగింది. ఇదే నిజం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. స్వర్గంలో ఉన్న మీ అమ్మ నాన్న ఆ దేవతలు ఈ పెళ్లి నిర్ణయించారు. ఒప్పుకో అన్నయ్య, మనం దేన్ని మార్చలేం. సంతోషంగా నన్ను నా భర్తింటికి పంపించు. నా వల్ల కాదు దివ్య, నా వల్ల కాదు. నేను ఒప్పుకోను. నా మాట కాదని నువ్వు ఆ ఇంటికి వెళ్ళావంటే నా మీద అన్నయ్య, వద్దన్నయ్య, దయచేసి నన్ను అలా శపించకు. ఏ శాపం మీకు సోకకూడదని అమ్మాయి గారు అభిపాపి ఇలా చేస్తున్నారు. నన్ను గనుక ఆపితే నేను చచ్చినంత ఒట్టే. ఆ ఇంటికి పోతే నిజంగానే చచ్చిపోతావే తల్లి. నన్ను దీవించి పంపించన్నయ్యా. అన్నయ్య దీవించనంటున్నాడు. మీరైనా దీవించండి జడ్జి. దీర్ఘ సుమంగళి భవ. దీవించాల్సింది సుమంగళిగా ఉండమని కాదు, తను ఆయుష్తో ఉండాలనే. జరిగిన పెళ్లిని అంగీకరించావు. వెళ్ళి నీ భర్త మనసును గెలుచుకోమ్మా. చల్లగా ఉండి తల్లి లే.
నాతో అన్నయ్య రాను అంటున్నాడు. ఇంకా ఎవ్వరూ రానవసరం లేదు. నేనే నా ఇంటికి వెళ్తాను. వెళ్తాను కాదమ్మాయి గారు, వెళ్ళొస్తాను అనండి.